రైట్. మేడారం సమ్మక్క సారలమ్మ తల్లులో పెద్ద జాతర ఒక మొదటి ఘట్టం ముగిసింది. సో కాసేపటి క్రితమే గోవిందరాజు, పగిడిద్దరాజు, తర్వాత సారలమ్మ గద్దెపైకి కాసేపటి క్రితమే చేరుకున్నారు. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి సారలమ్మ రానే వచ్చింది గద్దెలపైకి. ఇక మరో కొద్దిసేపట్లో సామాన్య భక్తులకు కూడా క్యూ లైన్లు ఓపెన్ చేస్తారు. సో ప్రజెంట్ అయితే కుంకుమ భరణి ఈ వెదురు బొంగు కర్రలతో అమ్మవారిని ప్రత్యేక పూజలు చేస్తారు. వాళ్ళ యొక్క వంశీయులు 13 మందితో పాటు 6 ప్రత్యేక పూజారులు ఉన్నారు. సో పూజారులు పూజ అక్కడ వాళ్ళ యొక్క పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారికి సంబంధించినటువంటి దర్శనాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎందుకంటే ఈసారి చాలా ఆలస్యమైనట్టుగా తెలుస్తుంది. దాదాపు 12:30 కావస్తున్నాయి. ఇప్పుడే కాసేపటి క్రితమే అటు పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ అయితే గద్దెపైకి చేరుకున్నారు. సో గద్దెపైకి చేరుకున్న తర్వాత మొత్తం కూడా లైట్స్ ఆఫ్ చేశారు. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పూర్తిగా కూడా యొక్క మొదటి ఘట్టం ఈ రోజు ముగుస్తుంది. సో రేపు సమ్మక్కకు సంబంధించి కూడా కన్నపల్లి ఏదైతే చిలకలగుట్ట నుంచి రేపు అమ్మవారిని మళ్ళీ ఇక్కడికి తీసుకొస్తారు. అమ్మవారిని తీసుకొచ్చేటువంటి సమయంలో కూడా రేపు ముగ్గులు వేసడం, పొర్లు దండాలు, శివసత్తులు, జోగినీలు వాళ్ళ యొక్క మూర్తిగా కూడా అమ్మవారిని స్వాగతం పలుకుతారు. సో ప్రజెంట్ అయితే ఈ రోజు దాదాపు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం నుంచి ప్రారంభమైనటువంటి యొక్క మొదటి ఘట్టం సంబంధించి మొదటగా సారలమ్మ యొక్క గద్దె ఏదైతే ఉందో అక్కడ అందరినీ కూడా కాల్ చేసి అక్కడ క్లియర్ చేసి ముగ్గులేస్తారు. ముగ్గులేసిన అనంతరం కన్నపల్లి నుంచి అక్కడ పూజలు చేసి, సో కన్నపల్లి నుంచి ప్రారంభమైనటువంటి సారలమ్మ రాక జంపన్న వాగు మీదుగా జంపన్నలో జలకాలాడి, సో జంపన్నలో పూర్తిగా కూడా నీళ్లను తాకుతూ కూడా సారలమ్మ గద్దెకు చేరుకున్నది. గద్దెకు చేరుకున్న తర్వాత గద్దెకు అయితే కాసేపు క్రితం చేరుకుని దాదాపు 2 గంటల సమయం వరకు కూడా ఈ యొక్క పూజా కార్యక్రమాలు ఇక్కడ మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో జరిగింది. ఇక మొదటగా సారలమ్మ గద్దెపైకి చేరుకుంది. తర్వాత పగిడిద్దరాజు, గోవిందరాజు చేరుకున్నారు. సో ఈ రోజు భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇంకా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అంటే మనకు ప్రతిరోజు భక్తులు దర్శనం చేసుకుంటారు, కానీ సమ్మక్క సారలమ్మ గద్దెకు వచ్చిన తర్వాత ఎక్కువ చేసుకుంటుంటారు. ఈ రోజు సారలమ్మ గద్దెకు వచ్చింది, పగిడిద్దరాజు గద్దెకు వచ్చాడు, గోవిందరాజు గద్దెకు వచ్చాడు కాబట్టి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్నది. ఇంకా రేపు సమ్మక్క కూడా గద్దెపైకి వస్తుంది కాబట్టి ఇంకా అందరూ వస్తున్నారు కాబట్టి అటు జంపన్న వాగులో స్నానాలు చేసి, సో సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రేపు మొత్తం కూడా రేపు నైట్ నుంచి ఇంకా ఎక్కువ భక్తులు పెరుగుతారు.